హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టారెక్స్ నెట్వర్క్లో అయితే ఫార్చ్యూన్ ఫెస్ట్ 2.0 ఈవెంట్ అయితే మన ముందుకైతే మళ్ళీ రావడం జరిగిందండి. సో ఈ యొక్క ఈవెంట్లో మనకైతే దరిదాపుగా $200 వరకు అయితే ఇక్కడ రివార్డ్ పూల్ అయితే పెట్టడం జరిగిందండి. ఇంక దాంతోపాటు మిగతా వాళ్ళకైతే ప్రైజెస్లో మనకైతే టోకెన్స్ కూడా స్టారెక్స్ టోకెన్స్ కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ ఏ విధంగా చేయాలి, ఇంక దాంతోపాటు ఈరోజు మార్నింగ్ వచ్చిన ప్రాబ్లం ఏమిటి, అది ఏ విధంగా సాల్వ్ అయింది అని క్లారిటీగా చెబుతాను. ఇంక దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకు వచ్చిన కొత్త మార్పులు ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితేనండి, మన స్టారెక్స్ నెట్వర్క్ యాప్లో అయితే ఫార్చ్యూన్ ఫెస్ట్ 2.0 అనేది ప్రత్యక్ష ప్రసారంలో ఉంది అండ్ మనకైతే పోస్ట్ అయితే రావడం జరిగిందండి. సో జస్ట్ అయితే మనకు ఒక 3 days బ్యాక్ అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే స్టార్ట్ అయిందండి. సో మనకైతే April 13th స్టార్ట్ అయిందనమాట. సో చాలామంది కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ యొక్క కాంపిటీషన్లో లేదనుకుంటే ఈ యొక్క ఈవెంట్లో ఉన్న రూల్స్ ఏమిటి అని కూడా నేను చెబుతాను. స్టారెక్స్ నెట్వర్క్లో ఫార్చ్యూన్ ఫెస్ట్ 2.0 ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం అయిందని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. గత ఈవెంట్ అనేది విజయవంతం కావడంతో ఫార్చ్యూన్ ఫెస్ట్ విస్తరించి రివార్డులతో మరియు యూజర్స్ పోటీ పడగలగడానికి ఒక మంచి అవకాశం కూడా తిరిగి ఇవ్వాలనుకుంటున్నాము. గతంలో మనకైతే సేమ్ ఈవెంట్ అయితే పెట్టారండి. ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే ఒక టాప్ 20 యూజర్స్ ఎవరైతే ఉన్నారో, విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ప్రకటించారన్నమాట. వాళ్ళందరికీ కూడా స్టారెక్స్ టోకెన్స్ ఇంకంతపాటు డాలర్స్ అనమాట. వాళ్ళ ర్యాంక్స్ ప్రకారంగా వాళ్ళకి వచ్చిన ప్రైజ్ పూల్ అయితే మన కోర్ టీం వాళ్ళు అయితే వాళ్ళకి సెండ్ చేయడం జరిగిందండి. సో వాళ్ళ పేర్లు కూడా ఆ రోజు మనకైతే అనౌన్స్ కూడా చేశారు. ఆ లిస్ట్ కూడా మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకైతే ఎప్పటికప్పుడు ఫ్లాష్ అప్డేట్లు వస్తూ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ అయితే స్టారెక్స్ యాప్ ఓపెన్ కావడం వల్ల కొంత ప్యానిక్ అయ్యారు, కానీ మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు అయితే అస్సలు టెన్షన్ పడలేదండి. సో అందుకే చెబుతున్నాను, వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. సో ఈసారి రివార్డులను టాప్ 20 యూజర్ల నుండి టాప్ 50కి అయితే పెంచాము. గతంలో అయితే విన్నర్స్ అండి, గతంలో జరిగిపోయిన ఈవెంట్లో అయితే టాప్ 20 మాత్రమే విన్నర్స్, కానీ ఇప్పుడైతే ఎక్స్ట్రా 30 మెంబర్స్ పెంచారన్నమాట. అంటే టోటల్గా 50 మెంబర్స్ అయితే ఈ యొక్క ఈవెంట్లో గెలవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఈవెంట్ను ఎలా యాక్సెస్ చేయాలంటే స్టారెక్స్ యాప్ను ఓపెన్ చేసుకోండి. దాంతోపాటు ప్లే స్టోర్లో ఒకవేళ అప్డేట్ వచ్చిందనుకోండి, పొరపాటున ప్లే స్టోర్ అప్డేట్ ఉందనుకోండి, మీరు వెంటనే వెళ్ళి ప్లే స్టోర్లో యాప్ని అయితే అప్డేట్ చేసుకోవాలి. చేసుకుంటేనే కొత్తగా వచ్చిన ఫీచర్స్ మనకైతే ఎనేబుల్ అయితే అవుతాయండి. ఇది బేసిక్ ఇన్ఫో అనమాట. ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ని పోస్ట్ చేశాను. అందరూ కూడా స్టారెక్స్ యాప్ అయితే అప్డేట్ ఉందనుకోండి, ఖచ్చితంగా చేసుకోండి. సో ఈ విధంగా ఈ యొక్క ఈవెంట్ అనేది మనకి చాలా సింపుల్గా అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈవెంట్ సమయంలో పాయింట్లు సంపాదించడానికి 3 ప్రధాన మార్గాలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఈవెంట్ మొత్తం కూడా పాయింట్స్ మీద రన్ అవుతుందండి. ఇది కాయిన్స్తో సంబంధం లేదు, మన కాయిన్స్తో పాయింట్లు కావాలన్నమాట. ఎక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళే టాప్ 50 ఎవరైతే ఉంటారో, ఈ ప్రాజెక్ట్లో టాప్ 50 ఎవరైతే వస్తారో, పాయింట్స్ ఎక్కువగా ఉండి గెయిన్ అయ్యి వాళ్ళని విన్నర్స్గా వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో మీ అర్థం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు పాయింట్స్ అనేది అసలు ఏ విధంగా గెయిన్ అవ్వాలో చెబుతాను. సో చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఈ యొక్క ఈవెంట్లో పాయింట్స్ని గెయిన్ అవ్వాలన్నమాట. అంటే పాయింట్స్ సంపాదించుకోవాలి, విన్ అవ్వాలని ఒక ఆశగా ఉంటే మొత్తం మనకి 3 అవకాశాలు ఉన్నాయి, 3 అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈవెంట్ పాయింట్లు సంపాదించుకునే మార్గాలు ఏమిటంటే, ఫస్ట్దండి మైనింగ్ వేగాన్ని పెంచండి. సంపాదించడానికి 2.0 మైనింగ్ బూస్ట్ని చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకైతే మైనింగ్గా చేసుకుంటాం కదా అందరం కూడా, బూస్టప్ చేసుకునే అవకాశం కూడా ఉండిద్ది. ఒక యాడ్ చూడడం ద్వారా మనం బూస్టప్ చేసుకోవచ్చు, అది మన వాళ్ళని తెలిసి. అలా చేసుకోవడం ద్వారా కూడా మనకైతే 1000 పాయింట్స్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బూస్టప్ని వాడడం ద్వారా 1000 పాయింట్లు వస్తాయి. ఈవెంట్ తాలూకా మీ మైనింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది, కాబట్టి ఎవరు దీని అయితే మిస్ అయితే చేసుకోవద్దు. ఇంకా సెకండ్ కీ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం. విజయవంతంగా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా మీరైతే ప్రతి రిఫరల్కి కూడా 100 పాయింట్లు అయితే గెయిన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఒకవేళ కొత్త సర్కిల్ కానీ మీ ఫ్రెండ్స్ని కానీ రిఫర్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి సమయం అండి. ప్రతి రిఫర్ మీద అయితే మీకు 100 పాయింట్లు అయితే వీళ్ళైతే యాడ్ చేయడం జరుగుతుంది మీ వ్యాలెట్లో. ఇంకా మూడో అవకాశం వచ్చి లక్కీ స్పిన్ అండి. సో ప్రతిరోజు కూడా మనకైతే 3 లక్కీ స్పిన్లు అయితే ఉంటాయన్నమాట. ఒకటైతే ఫ్రీగా వస్తుంది, మిగతా 2 అయితే మనం యాడ్స్ చూసి సంపాదించుకోవాలి. అంటే స్పిన్ తిప్పుకునే అవకాశం అండి. సో 2 అయితే యాడ్లు చూడాలి, ఒకటి ఫ్రీగా వచ్చింది. వాటిని కూడా మిస్ అవ్వద్దు. 200 పాయింట్ల వరకు ఛాన్స్ అయితే ఉందని చెబుతున్నారు దాన్ని బట్టి కూడా. సో ఈ విధంగా మనకైతే పాయింట్స్ అయితే చాలా వరకు గెయిన్ అయితే అవుతాయని చెప్పుకోవచ్చండి. మీరు రోజుకు ఒకసారి మాత్రమే పాయింట్లను క్లెయిమ్ చేసుకోగలరు. మీరు ఆ రోజుకు పాయింట్లను క్లెయిమ్ చేసుకున్న తర్వాత అదనపు స్పిన్లు లేదా రెఫరల్స్ చేస్తే ఆ పాయింట్లను మరుసటి రోజు వరకు మళ్ళీ క్లెయిమ్ చేసుకోలేరు. ఇక్కడ ఏమంటున్నారంటే, పాయింట్లు పొందే ముందు దయచేసి మీ కార్యకలాపాలు పూర్తి చేయండి. సో ఇక్కడ మనమైతే ఏదైనా టాస్క్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే పాయింట్ల కోసం వెయిట్ చేయాలి, కానీ కొంతమంది టాస్కులు సగం చేసి సగం చేయకుండా అయితే పాయింట్స్ కోసం ట్రై చేస్తారండి. అదైతే ఇల్లీగల్ యాక్టివిటీ కింద వచ్చింది అనమాట. నేను తర్వాత అర్థమైంది మీరు చెప్పేది ఏంటో. అలా కాకుండా మనం రియల్గా జెన్యున్గా ముందుకెళ్ళాలని కోరుకున్నారు వీళ్ళైతే.
సో, ఇంకా దీంతో పాటు చూసినట్లయితే ఎవరైతే ఈ యొక్క ఈవెంట్‌లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికైతే వస్తుందంటారంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, ఎవరికైతే ఎక్కువ పాయింట్స్‌ని గెయిన్ అవుతారో అంటే విన్నర్ అవుతారో వాళ్ళకి 100 యూఎస్‌డిటీతో పాటు 20,000 టోకెన్స్ అయితే ఇస్తారన్నమాట. $100తో పాటు 20,000 కాయిన్‌లు అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకైతే. ఇంకా సెకండ్ ర్యాంక్ వాళ్ళకి చూసినట్లయితే $75తో పాటు 15,000 కాయిన్‌లు అయితే ఇస్తారన్నమాట. ఇంకా థర్డ్ ర్యాంక్ చూసినట్లయితే $25తో పాటు 13,000 కాయిన్‌లు అనమాట. ఇంకా నాలుగో ర్యాంక్ నుంచి 20వ ర్యాంక్ వరకైతే ప్రతి ఒక్కరికి కూడా 10,000 కాయిన్‌ల చొప్పున అయితే ఇస్తారు. ఇంకా 21 నుంచి 50 ర్యాంక్ వరకైతే ప్రతి ఒక్కరికి కూడా 5,000 కాయిన్‌లు అయితే ఇస్తారు ఈచ్ మెంబర్‌కి. సో, ఈ విధంగా మనకైతే ఈవెంట్ మొత్తం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఈవెంట్ అయితే మనకి స్టార్ట్ అయింది ఏప్రిల్ 30వ తారీఖు అనమాట. సో, ఈవెంట్ మనకైతే క్లోజ్ అయిపోయేది జూన్ 5వ తారీఖు. సో, మనకి దరిదాపుగా ఒక 35 డేస్ వరకు ఈ యొక్క ఈవెంట్ అయితే వీళ్ళు ప్లాన్ చేయడం జరిగిందండి. సో, 35 డేస్ వరకు అయితే జూన్ 5వ తారీఖు అయితే ఈవెంట్ అయిపోతుంది. ఈవెంట్ అయిపోయి నెక్స్ట్ డేనే మనకైతే విన్నర్స్‌ని అనౌన్స్ అయితే చేస్తారు. సో, ఈ విధంగా మనకైతే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఒక మార్పు అయితే వీళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు దీంట్లో ఉన్న బేసిక్ ఇన్ఫో గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు కాయిన్ మార్కెట్ క్యాప్ వాళ్ళతో అయితే పార్ట్నర్‌షిప్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చండి. వీళ్ళైతే అప్రూవల్ కోసం అప్లికేషన్ పెట్టారన్నమాట. ఎందుకంటే ఈ స్టార్ఎక్స్ టోకెన్‌ని మన కాయిన్ మార్కెట్ క్యాప్ ఎక్స్చేంజ్‌లో కూడా లిస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి చాలా హ్యూజ్ కమ్యూనిటీ వస్తుందన్నమాట. ఆ యొక్క కాయిన్ మార్కెట్ క్యాప్ లేని కాయిన్ అయితే ఉండదండి. అన్నీ ఉంటాయన్నమాట అక్కడ నుంచి. ఒకవేళ మన అగ్రిమెంట్ అనేది కుదిరి మన కాయిన్ అనేది మన స్టార్ఎక్స్ కాయిన్ అయితే కాయిన్ మార్కెట్ క్యాప్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ అయిందనుకోండి చాలా చాలా క్రౌడ్ అయితే వస్తుంది. చాలామంది బయ్యర్స్ అయితే పెరుగుతారు. దాంతోపాటు మన టోకెన్ వాల్యూ కూడా పెరుగుతుందండి. సో, ఇదంతా కూడా మనకైతే వన్ ఆఫ్ ద కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి పరోక్షంగా జరిగే ప్లస్ పాయింట్ అనమాట. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా జరిగే ప్లస్ పాయింట్ అనమాట. మన ప్రాజెక్ట్‌కి అయితే వాల్యూ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. మనకు కూడా కొంచెం వచ్చేటప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ రావడానికి ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా అయితే మొత్తం వీళ్ళు ఇక్కడ దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో, ఒక్కసారి అయితే మనం యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఈవెంట్‌లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో నేను చెబుతాను. సో, చూసుకోండి మనకైతే ఒక యాడ్ అయితే వస్తుంది. ఓకే అండి, చూడండి మనకైతే యాప్‌లోకి వచ్చిన తర్వాత పైన 3 లైన్స్ ఉంటాయన్నమాట. అది ప్రెస్ చేసిన తర్వాత హోమ్ ఆప్షను, ప్రొఫైలు, ఈవెంటు, లక్కీ స్పిన్ ఈ విధంగా ఉంటుంది. మనం ఏం చేయాలంటే పైన కనిపిస్తున్న మూడో బాక్స్ అండి ఈవెంట్‌లోకి వెళ్ళాలన్నమాట. ఈవెంట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాతనే మనకైతే సో, ప్రెజెంట్ మనం ఎన్ని పాయింట్స్ గెయిన్ అయ్యామో అవన్నీ మనకైతే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, చూసుకోండి ఈ యొక్క ఈవెంట్ అయితే మనకి 32 డేస్ అయితే ఉందన్నమాట ఇంకా చూసినట్లయితే. ఇంకా మనం లక్కీ స్పిన్ చేసుకోవడం ద్వారా కూడా ఒక 200 పాయింట్ల వరకు గెయిన్ అవ్వచ్చని చెబుతున్నారు. ఇంకా దాంతోపాటు ప్రెజెంట్ ప్రతిరోజు కూడా ఈ యొక్క ఈవెంట్‌లోకి జస్ట్ మనం ఇక్కడ వచ్చి జస్ట్ క్లెయిమ్ రివార్డ్ కనిపిస్తుంది కదా! ఆ బటన్ ప్రెస్ చేయండి. ఒక 50 పాయింట్లు అయితే మీకు ఫ్రీగా వస్తాయి ప్రతిరోజు కూడా. ఒక ఫ్రెండ్‌ని రిఫర్ చేయడం ద్వారా మీరైతే ఒక 100 పాయింట్లు గెలుచుకోవచ్చు. లక్కీ స్పిన్ కూడా మిస్ చేసుకోవద్దు. ఇంక దాంతోపాటు బూస్టప్స్ ఉంటాయి కదండీ! వాటిని కూడా మిస్ చేసుకోవద్దు. వాటి ద్వారా కూడా మనకైతే కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇంక దాంతోపాటు మనం ఏం చేద్దాం అంటే లక్కీ స్పిన్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఈ లక్కీ స్పిన్‌లో అయితే ఒక స్పిన్ అయితే ఫ్రీగా వస్తుంది. మిగతా స్పిన్‌లు మనకు కావాలనుకుంటే యాడ్స్ చూడాలే కానీ ఈ స్పిన్ అయితే మనకి చాలా చాలా ఫ్రీగా వస్తుందని చెప్పుకోవచ్చండి. సో, ఈ విధంగా మీరైతే ట్రై చేయండి మీ వంతుగా అయితే. దాన్ని బట్టి అయితే ఈ ఈవెంట్‌లో గెలవడానికే ఛాన్సులు అయితే ఉంటాయి. సో, ఇక్కడ చూసినట్లయితేనండి ఈ యొక్క ఈవెంట్‌లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని రూల్ అయితే ఎక్కడా లేదు కానీ చేయడం ద్వారా మనకైతే ప్రాజెక్ట్ మీద హోప్ పెరుగుతుంది. దాంతోపాటు కమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా ప్రాజెక్ట్ మీద నమ్మకం కూడా పెరుగుతుందండి. సో, ఈ విధంగానే వీళ్ళు కొంచెం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేద్దాము. ఎందుకంటే దరిదాపుగా $200 అండి. దరిదాపుగా $20 అనమాట. సారీ $20 కదా! $20,000 వరకు వీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నారు మన కమ్యూనిటీకి అయితే. సో, ఈ యొక్క ఈవెంట్ రూపంలో. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేయండి. చేయాలని ఎక్కడ కూడా రూల్ అయితే ఖచ్చితంగా లేదండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా రూల్స్ ఫాలో అవ్వండి. మీరు కూడా గెయిన్ అవ్వడానికి అయితే చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఉంటాయండి. ఆ టిప్స్ మొత్తం కూడా చెప్పాను కదా! వీలైన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్‌లో అయితే. కొన్ని సందర్భాల్లో యాప్ ఓపెన్ అవ్వట్లేదని మనం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే సర్వర్ ఇష్యూ వల్ల మాత్రమే ఓపెన్ అవ్వకపోవచ్చు. కానీ ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అయితే మళ్ళీ క్లియర్ అయితే అవుతుంది. అప్పటి నుంచి అయితే మళ్ళీ యథావిధిగా మనకి లాగిన్ అయితే అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించండి. మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతే మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదండి. దయచేసి వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.